హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10 మస్ట్ హ్యావ్ కాలేజ్ స్టూడెంట్ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి పర్ఫ్యూమ్. సో ఈ పర్ఫ్యూమ్ అనేది మనకు ఒక యూనిక్ పర్ఫ్యూమ్ ఉండాలి మన దగ్గర. సో కాలేజ్కి వెళ్తే మనల్ని 100 మందిలో ఉన్నా కానీ గుర్తుపట్టేటట్టు మనకు ఒక యూనిక్ పర్ఫ్యూమ్ ఉండాలి. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూసే వాడు వస్తున్నారా అని గుర్తుపట్టాలి. సో అందుకే మనం 100 మందిలో ఉన్నా కానీ మనకు ఒక యూనిక్ పర్ఫ్యూమ్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి పర్ఫ్యూమ్. సో కాలేజ్ స్టూడెంట్కి ద బెస్ట్ ఒక పర్ఫ్యూమ్ని మెయింటైన్ చేయడం, ఒక పర్ఫ్యూమ్ని తీసుకోండి. ఇక రెండో ఎసెన్షియల్ వచ్చేసి ఒక బ్లూ డెనిమ్ ఉండడం వల్ల మీరు ఎలాంటి అవుట్ఫిట్ అనే ఫుల్ఫిల్ చేయొచ్చు. దీని మీదకి ఎలాంటి అవుట్ఫిట్ అయినా సెట్ అవుతుంది. టీ షర్ట్ వేసినా, స్వెట్ షర్ట్ వేసినా, హుడ్డీ వేసినా కానీ, షర్ట్ వేసినా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి ఒక కాలేజ్ స్టూడెంట్ గాయకి ఒక బ్లూ డెనిమ్ అనేది ఖచ్చితంగా మీ వార్డ్రోబ్లో ఉండాలి. సో ఇది కూడా మస్ట్ హావ్ ఎసెన్షియల్ అని చెప్పొచ్చు. ఇక మూడో ఎసెన్షియల్ వచ్చేసి ఫ్లానల్ షర్ట్. ఒక కాలేజ్ బాయ్ అంటే వైబ్నిచ్చేది ఒక ఫ్లానల్ షర్టే. సో ఒక ఫ్లానల్ షర్ట్ ఖచ్చితంగా మీ వార్డ్రోబ్ ఎసెన్షియల్‌లో ఉండాలి. సో ఈ ఫ్లానల్ షర్ట్ వల్ల మీకు ఎలాంటి లేయరింగ్ చేసినా గానీ చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి ఒక 3-2 ఫ్లానల్ షర్ట్‌ని ఖచ్చితంగా మీ వార్డ్రోబ్‌లో ఉంచుకోండి. ఇక ఫోర్త్ ఎసెన్షియల్ వచ్చేసి వాచ్. సో వాచ్ అనేది మనకు కీ రోల్‌ని ప్లే చేస్తుంది స్టూడెంట్స్‌కి. ముఖ్యంగా చెప్పాలంటే కాలేజ్ స్టూడెంట్‌లకి ఒక మంచి క్లాస్ వాచ్‌ని తీసుకోండి. సో బ్రౌన్ ఆర్ బ్లాక్ ఇలా మెటల్ వాచ్‌లైనా తీసుకోండి. ఒక వాచ్ ఏదైనా ఒక వాచ్ ఖచ్చితంగా మీకు ఉండాలి. సో ఒక వాచ్ వల్ల మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ స్టైల్‌ని మీరు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఒక వాచ్‌ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక ఫిఫ్త్ ఎసెన్షియల్ వచ్చేసి లెదర్ బ్యాక్ ప్యాక్. సో ఒక కాలేజీకి వెళ్ళే వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఉండాల్సింది ఒక మంచి బ్యాక్ ప్యాక్. చాలామంది చిన్న పిల్లల లాగా చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్‌ని తీసుకుంటారు. సో అవి చాలా వరకు సెట్ అవ్వవు. కాబట్టి ఒక మంచి లెదర్ బ్రౌన్ బ్రౌన్ లేదా బ్లాక్ ఒక మంచి ఈ బ్యాక్ ప్యాక్‌ని తీసుకోండి. సో అందులో అన్నీ క్యారీ అయ్యేటట్టు చూసుకోండి. సో కాబట్టి ఒక మంచి బ్యాక్ ప్యాక్ అనేది ఖచ్చితంగా మీ వార్డ్రోబ్‌లో ఉంచుకోవాలి. ఇక సిక్స్త్ ఎసెన్షియల్ వచ్చేసి కాలేజ్ బాయ్‌కి ముఖ్యంగా ఉండాల్సింది ఒక వైట్ స్నీకర్. సో వైట్ స్నీకర్ అంటే కాలేజ్ బాయ్. కాబట్టి మీ వార్డ్రోబ్‌లో ఖచ్చితంగా వైట్ స్నీకర్ ఉండాలి. ఎందుకంటే మన దగ్గర కాలేజ్ స్టూడెంట్లం కాబట్టి ఎక్కువ డబ్బులుండయి. అదే ఒక వైట్ స్నీకర్ ఉండడం వల్ల మనం ఎలాంటి అవుట్‌ఫిట్‌నైనా గానీ ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ఇది ఎలాంటి అకేషన్‌కైనా సెట్ అవుతుంది. కాబట్టి ఒక వైట్ స్నీకర్ అనేది మన వార్డ్రోబ్‌లో ఖచ్చితంగా ఉండాలి. ఇక సెవెంత్ ఎసెన్షియల్ వచ్చేసి వ్యాలెట్. సో ఈ మధ్య కాలంలో మనము ఎక్కడికైనా కానీ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్లు అనేవి చాలా బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి ఇవి చాలామంది యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఈ స్కానర్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యాలెట్‌ని ఖచ్చితంగా తీసుకోండి. సో ఈ వ్యాలెట్‌లో కొన్ని డబ్బులు ఉంచుకోవడం వల్ల మీకు హెల్ప్ అవుతాయి కాలేజ్‌కెళ్ళినప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యాలెట్‌ని క్యారీ చేయండి. అందులో మినిమమ్ ఒక 500 అయినా ఉంచుకోండి. సో ఇవి మీకు స్కాన్ కానప్పుడు గానీ, యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు కానీ ఇవి చాలా బాగా హెల్ప్ అవుతది. కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యాలెట్‌ని క్యారీ చేయండి. ఇక సెవెంత్ ఎసెన్షియల్ వచ్చేసి హెడ్‌ఫోన్స్. సో ఒక కాలేజ్ బాయ్‌కి ఖచ్చితంగా ఉండాల్సిన హెడ్‌ఫోన్స్. ఎందుకంటే ఇవి మీకు ఏదైనా బ్రేక్ టైమ్‌లో గానీ, బయటకెళ్ళినప్పుడు కొంచెం చిల్ అవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఒక బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ని తీసుకోండి. ఇక సెవెంత్ ఎసెన్షియల్ వచ్చేసి ఈ టిష్యూ పేపర్స్. టిష్యూ పేపర్స్ ఉండడం వల్ల మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫేస్ టిష్యూస్ తీసుకోండి. సో మనకు చాలామంది కర్చీఫ్స్ వాడుతూ ఉంటారు. అవి కర్చీఫ్స్ అనేటివి మనకు ఫేస్ మీద క్లీన్ చేసి, ఇంకా ఇట్లా నెక్ మీద క్లీన్ చేసి మళ్ళీ అక్కడనే పడతారు. సో ఇలా చేయడం వల్ల మీకు పింపుల్స్ అనేవి వస్తాయి. అలాగే మీకు బ్యాక్టీరియల్ ఫంగస్ కూడా వస్తాయి. కాబట్టి ఈ ఫేస్ టిష్యూస్ అనేవి ఉంటాయి. అవి తీసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే అవి యూజ్ అండ్ త్రో లాగా పనిచేస్తాయి. సో మీరు ఫేస్ మీద క్లీన్ చేసుకొని, రఫ్ చేసుకొని పడేయొచ్చు. కాబట్టి ఫేస్ టిష్యూస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఒక రూ. 100 పెడితే మీకు 200 షీట్స్ వస్తాయి. కాబట్టి ఫేస్ టిష్యూ ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పొచ్చు. ఇక 10థ్ లాస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి క్యాప్స్. సో ఈ క్యాప్స్ ఉండడం వల్ల మీకు సన్ నుంచి ప్రొటెక్షన్‌గా పనిచేస్తాయి. కాబట్టి మీరు బయటకెళ్ళినప్పుడు మీకు హెయిర్‌కి కూడా మంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. కాబట్టి ఒక కాలేజ్ బాయ్ వైబ్ ఉండాలంటే ఒక మంచి బేస్‌బాల్ క్యాప్ తీసుకోండి. సో ఇవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవే మస్ట్ అండ్ షుడ్ కాలేజ్ ఎసెన్షియల్స్ ఫర్ మెన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.